రండి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. పరమ తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియరక్షక, ఈ రాత్రి సమయంలో మీరు మా అందరితో మాట్లాడుతున్నందుకు వందనాలు. వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకొనగలిగిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామములో ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. 22వ కీర్తనలో నుంచి 27వ వచనములో ఉన్న వాక్యాంశాన్ని మనం ధ్యానిస్తే, భూది గంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులను ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపగు వాళ్ళందరూ కూడా ఆయన సన్నిధిని, ఒక సంతతి వారైతే ఆయనను సేవించెదరు. రాబో తరమునకు ప్రభువును గూర్చి, ప్రభు యొక్క కోరిక ఇదే, ఆయన ఆశపడేది కూడా ఇదే. ఆయన పుట్టడానికి ముందే బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయనను గురించి ప్రకటించ మొదలుపెట్టాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను పుట్టడానికి ముందే ప్రాచీన ప్రవక్తలంతా కూడా అనేక ప్రవచనాల ద్వారా రాబోయే మెస్సియాను గురించి వారు ప్రవచించారు. అక్షరాల ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభు యొక్క జన్మములోను, ఆయన జీవితంలోను, ఆయన సేవలోను, ఆయన శిలువ మరణములోను, ఆయనను సమాధి చేయటంలోను, ఆయన పునరుత్థానం అవుటలోను, ఆయన ఆరోహణం అవుటలోను అవన్నీ కూడా నెరవేర్చబడి ఉన్నవి. ఇంకా ఆయన రాబోయే ప్రవచనాలు, ఎలా రాబోయే, రాజుల రాజుగాను ప్రభుల ప్రభువుగాను రెండవసారి రాబోయే ప్రవచనాలు ఇంకా నెరవేరుటకు సిద్ధముగా ఉన్నవి. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన గురించిన ప్రచురము ఈ లోకములో అందరికీ అందాలి అని యేసు ప్రభు పరలోకములో నుంచి భూమి మీదకి ఒక చిన్న బాలుడుగా దిగి వచ్చాడు. మన మధ్యలో మనలాగానే రక్తమాంసములు కలిగి పెరిగాడు. ఆకలి, నిద్ర, బాధ, కోపం, ఇవన్నీ ఇమోషన్స్ ఆయనకున్నవి. వాటిని జయించి ఆయన పెరిగాడు. మనము ఆయన అడుగుజాడల్లో నడవాలి అని ఆయన మనకు ఒక మాదిరిని చూపించాడు. మనందరి నిమిత్తం ఆయన రక్తాన్ని కార్చాడు, సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవడంతో రక్షణ కార్యం ముగిసిపోయింది కదా, ముగిసిందా లేదా? మరి ఆయన తిరిగి లేచిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా, పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోవచ్చు కదా. పోకుండా 40 దినాలు ఆయన మన మధ్యలోనే ఎందుకు సంచరించాల్సి వచ్చింది? ఎన్ని దినాలు ఉన్నాడు చెప్పండి? ఆయన యేసు ప్రభు మన మధ్యలో ఎన్ని దినాలు సంచరించారట? 40 రోజులు సంచరించాడు. 40 రోజులు ఆయన శిష్యుల్ని బలపరిచాడు. ఎన్నిసార్లు కనిపించాడు యేసు ప్రభు? చెప్పాలి, 11 సార్లు కనిపించాడు. అవునా? ఎంతమందికి కనిపించాడు? ఒకరికా, ఇద్దరికా, ఎంతమందికి? 500 పైగా ఉన్న ప్రజలందరికీ ఆయన కనిపించాడు. 11 సార్లు 11 ప్రాంతాల్లో ఆయన. నేను చెప్పేదంతా కూడా యేసు ప్రభు ఆరోహణము కాకముందు, సమాధి నుంచి తిరిగి లేచి ఆరోహణము కాకముందున్న ఈ 40 దినాలలో జరిగిన సంఘటనను చెప్తూ ఉన్నాను. ఆయన 40 దినాలు ఆయన శిష్యులకు, ఆయనను ప్రేమించిన బిడ్డలకు కనిపించాడు. 11 సార్లు ఆయన దర్శనమిచ్చాడు, వారితో మాట్లాడాడు, వారితో కూర్చొని మరి వారిని బలపరిచాడు. ఎందుకంటే యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడ్డ తర్వాత పేతురు ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారండి? మళ్ళా తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. యేసు ప్రభుతో ఉన్న కాలంలో మనుషుల్ని బట్టే జాలరుగా మారుస్తానని తీసుకపోతే, యేసు ప్రభు చనిపోయాడు కదా, ఇక మనకేమున్నది కదా, ఆయన తిరిగి లేచి కనిపించాడు వాళ్ళకు. అయినా కూడా మళ్ళా ఏం చేశారు? జీవనోపాధి కోసం పేతురు చేపలు పట్టపోగా యోహాను సువార్త 21వ అధ్యాయం
ఆ చేపలు పట్టబోగా పేతురును ఎప్పుడైతే శిష్యుడిగా యేసు ప్రభు చేర్చుకున్నాడో, ఏ అద్భుతమైతే పేతురు యొక్క జీవితంలో చూసి ఆయన ఆశ్చర్యపడి ఈయన నిజముగా దేవుని కుమారుడని నమ్మాడో, తిరిగి మరలా అదే అద్భుతం చేస్తాడు. 21వ అధ్యాయాన్ని యోహాను సువార్త చివరి అధ్యాయం కదా, మనం గమనిస్తే పేతురు మళ్ళా తిరిగి చేపలు పట్టపోతే పేతురుతో పాటు మళ్ళా బ్యాచ్ అంతటే పోతే 5తో పాటు కదా, జబదేవ కుమారులు యోహాను, సీమోను, పేతురు, యాకోబు అందరు కలిసి 7 పోతారు. మొత్తం ఆ బ్యాచ్ ఫస్ట్ వచ్చిన బ్యాచ్ అంతా కూడా మళ్ళా చేపలు పట్టబోతారు. ఆ రాత్రంతా కూడా వాళ్ళకి ఏమీ పడలేదు, వారు ఏమీ పట్టలే. యేసు ప్రభు ఇది పునరుత్థానమైన తర్వాత సంఘటన. ఆ ఒడ్డున నిలబడి ధోనిని లోతుకు నడిపించి వల వేయమంటాడు. ఎప్పుడైతే వలలో విస్తారమైన చేపలు పడతాయో అప్పుడు శిష్యులు గుర్తుపడతారు, ఈయన యేసు సుమి. ద సేమ్ మిరకిల్ హ్యాస్ రిపీటెడ్ అగైన్. ఏ అద్భుతము చేత ఈ 7 శిష్యులుగా దేవుడు పట్టాడు, మిమ్మల్ని మనుషులను పట్టే జాలులుగా చేస్తా అన్నాడు. వాళ్ళ యొక్క వాగ్దానాన్ని మర్చిపోయారు, వాళ్ళు చేయాల్సిన పనిని మర్చిపోయారు. ఆకలి వాళ్ళకి ఏం చేసింది, మళ్ళా లోకంలో పని చేసుకుందాం, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకున్న ఆ గోల్డెన్ పర్పస్ మిస్ అయ్యారు. 22వ కీర్తనలో కూడా మనం చదివిన వాక్య భాగంలో కూడా ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభును గురించి వివరించెదరు. ఈ వాగ్దానాన్ని మర్చిపోయారు. మనం ఈ వాగ్దానాన్ని మర్చిపోకూడదు. రాబోయే తరము వారికి మనం ఏం చేయగలగాలి, వివరించాలి. ఎప్పుడైతే ఆయన శిష్యులు మర్చిపోయారో సాక్షాత్తు యేసు ప్రభువే వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడు. 11వ వచనాన్ని చూడండి. సీమోను పేతురు ధోనేకి వలను ధరికి లాగాను, అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. 12వ వచనం, చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ హియర్. మనం జాగ్రత్తగా నోట్ చేయాల్సిన 2 ముఖ్యమైన విషయాలు. ఒకటి, వారు విస్తారమైన చేపలు పట్టిరి, కానీ దానికో లెక్క చెప్తూ ఉన్నాడు. ఏంటా లెక్క? ఏముంది అక్కడ 11వ వచనంలో? ఏంటా లెక్క? 153, ఎగ్జాక్ట్లీ 153 గ్రేట్ ఫిషెస్ అని రాయబడి ఉంటుంది. అవునా? గొప్ప చేపలు, పెద్ద సంతతి చేపలు. ఎందుకు అట్లా రాశాడు? మొదటిసారి రాసినప్పుడు లెక్క ఇచ్చాడా? 153 లెక్క ఉందా? మొదటిసారి కూడా ఇదే అద్భుతం జరిగింది కదా, ఉందా? లేదే. మరి ఇక్కడ ఎందుకు లెక్క రాయబడ్డది? మొదటిసారి ఏమి లెక్కలేదు. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు గమనిస్తే, వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత గమనించారా? అక్కడ విస్తారమైన చేపలు పట్టిరి, అప్పుడు ఏమైనాయి? వలలు పిగిలిపోయాయి. ఇప్పుడు ప్రాపర్ ప్లాన్, ప్రాపర్ విజన్, ప్రాపర్ ప్రోటోకాల్ ఏంటది? 153. ఎప్పుడైతే లెక్క కరెక్ట్గా ఉందో వల పిగిలిందా? లూకా సువార్తలో మొదటి అద్భుతంలోనేమో విస్తారమైన చేపలు పట్టిరి, అప్పుడు వారి వలలు పిగిలిపోవచ్చుండెను అని రాయబడ్డది. యోహాను సువార్త 21వ అధ్యాయం 11-12 వచనాలలో 153 గొప్ప చేపలు పట్టిరి, ఆయనను ఆ వలలు పిగలలేదు. దీన్ని కంపేర్ చేస్తున్న డిఫరెన్స్ ఏంటి? ఇక్కడే మన ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. ద బైబిల్ ఆల్వేస్ టీచర్స్ ద సో మచ్ స్పిరిచువల్ డెప్త్. ఎంతో ఆత్మీయ లోతులకు, సత్యాల్లోకి మనల్ని నడిపించడానికి దేవుడు కొన్ని చోట్ల అలాంటి సంఖ్యను రాశాడు. వాట్ ఎగ్జాక్ట్లీ దిట్స్ 153 153 చేపలు అసలు ఏంటి అని అనేక మంది బైబిల్ పండితులు దాని గురించి అన్వేషించారు. దాని గురించి అన్వేషిస్తే అక్కడ దొరికిన పాయింట్ ఏంటంటే, ద ఫస్ట్ థింగ్ దట్ ఈస్ ద డివైన్ మిషన్, అంటే దేవుని యొక్క ఒక గొప్ప ప్రణాళిక. హల్లెలూయా. ఈ 153 ఏంటండి? దేవుని యొక్క ప్రణాళిక. చెప్పాలి, ఏంటది? ఏంటి ప్రణాళిక? ఆయన పేరు ఏంటంటే ఫాదర్ సెయింట్ జిరోమ్. ఆయన ఒక పెద్ద జువాలజిస్ట్.
ఆయన విస్తారమైన సముద్ర చేపలలో దెర్ ఆర్ ఓన్లీ 153 స్పెసీస్, అంటే 153 రకాల చేపలు మాత్రమే మానవులకు భోజనకరమైనది, ఆహారానికి ఉపయోగకరమైన చేపలు. విస్తారమైన చేపలు ఉన్నాయి సముద్రంలో, కానీ ఎన్ని రకాలు ఉపయోగపడతాయట? అన్ని చేపలు తినరు, తెలుసా? అన్నీ తినరు. చెరువులో పెంచుకుంటావు కాబట్టి తింటావు, కానీ సముద్రంలో ఉన్న అన్ని చేపలు తినడానికి పనికిరావు. దెర్ ఆర్ ఓన్లీ 153 స్పెసీస్, 153 రకాల చేపలు మాత్రమే మనకు ఆహారానికి పనికి వస్తుంది. ఆయనే జీవాహారమై ఉన్నాడని ప్రతి జాతిలో నుంచి, ప్రతి జనములో నుంచి, వేరు వేరు జాతుల్లో నుంచి ఆయన తన కోసం ఎన్నిక చేసుకున్న ప్రత్యేకమైన జాతులు ఉన్నామని దీని ద్వారా ప్రభు ఆత్మీయమైన సత్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద డివైన్ మిషన్. అదే దేవుని యొక్క ప్రణాళిక. మరి చరిత్రలో AD 1 అంటే క్రీస్తు శకం యేసు ప్రభు ఉన్న కాలంలో 1 to 33 వరకు ఉంటుంది. ఆ కాలంలో అప్పటికి UNO అనేది ప్రారంభించబడలే, అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ప్రారంభించబడలే. కానీ అప్పటికి ప్రపంచ దేశాలు యేసు ప్రభు కాలానికి ఉన్నవి 153 మాత్రమే. ఎన్ని దేశాలండి? ఈరోజు ప్రపంచ దేశాలు 193. అంటే ఈ 2000 సంవత్సరాల్లో 40 దేశాలు కొత్తగా కనుగోబడ్డాయి. చిన్న చిన్న ద్వీపాలు, చిన్న చిన్న దేశాలు కనుగోబడ్డాయి. కొన్ని దేశాలు వారి వారి జాతుల్ని బట్టి విడిపోగా కొన్ని కొత్త దేశాలుగా మారి ఈరోజు 193 ఉన్నాయి. కానీ యేసు ప్రభు కాలానికి ఉన్న దేశాలని 153. వాట్ ఇట్ ఈస్ ఇండికేటింగ్? ప్రతి దేశంలో ఉన్న జనమును దేవుడు ఆయన సొత్తైన ప్రజగా ఆయన నిరూపించుకున్నాడు. ఆయన రూపించుకొని వారి రక్షణ కోసం ఆయన రక్తము కార్చాడు. హల్లెలూయా! యేసుకే మహిమ కలుగును గాక. దిస్ ఈజ్ ద డివైన్ మిషన్. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఈ 153 గొప్ప చేపలు మనకు బోధించే సత్యం. అంతేకాదు, దెర్ ఈస్ అ డివైన్ మ్యాథమెటిక్స్. ఇక్కడ దేవుని యొక్క ఒక గొప్ప లెక్క ఉంది. ఏంటా లెక్క అంటే, సెయింట్ అగస్టిన్ ఈజ్ అ మ్యాథమెటిషియన్ అండ్ ఆల్సో కాల్డ్ బైబిలికల్ న్యూమరాలజిస్ట్. అంటే బైబిల్లో ఉన్న సంఖ్యాశాస్త్రాన్ని వడబోసిన వాడు. బైబిల్లో ఉన్న ప్రతి నెంబర్కి ఒక ఆత్మీయ సత్యాన్ని ఆయన ప్రజలకు బోధించిన వాడు. ఆయన పేరే సెయింట్ అగస్టిన్. ఆయన దాంట్లో ఉన్న ఒక సంఖ్యాశాస్త్రాన్ని బోధించారు. పాత నిబంధన అంతటికీ ఆధారమైంది ఏంటి? 10 ఆజ్ఞలు. ఆధారం ఏంటంటే, ధర్మశాస్త్రానికి ఆధారం 10 ఆజ్ఞలు. మనుషుల్ని రక్షించగలిగినయా? రక్షించలేకపోయినాయి. ఆజ్ఞలున్నా పాటించలేక పాపము చేసి. అందుకే దేవుడు కొత్త నిబంధనలో ఏం చేశాడు? కృపావరములను కుమ్మరించాడు. ఆత్మవరములెన్ని చెప్పాలి? పరిశుద్ధాత్మ ద్వారా పొందిన కృపావరాలెన్ని? దేర్ ఆర్ 7. సో 10 + 7 హౌ మచ్? 17. 17. ఒకటి నుంచి కూడా అండి. 1 + 2 + 3 + 4 + 5 అట్లా 17 దాకా కూడా అండి. 153 వస్తుందో లేదో చెప్పండి. దిస్ ఈస్ కాల్డ్ ద డివైన్ మ్యాథ్స్, ద బైబిలికల్ న్యూమరాలజీ. అంటే పాత నిబంధనలోని 10 ఆజ్ఞలు, కొత్త నిబంధనలోని ఇవే దేవుని యొక్క సంఖ్యా లెక్క. దిస్ ఈస్ ద బైబిలికల్ న్యూమరాలజీ రివీల్డ్ బై ద సెయింట్ అగస్టిన్. ఇది రెండవ ముఖ్యమైన కారణం, 153 అన్నదానికి కారణం. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, డివైన్ జిమాట్రియా, అంటే దేవుని యొక్క సంఖ్యా విలువ. ఎప్పుడైనా జిమాట్రియా అనే పదం విన్నారా? చదువుకున్న పిల్లలు వినిండొచ్చు. మీరు ఇంగ్లీష్లో మ్యాథమెటిక్స్ చదివితే, ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలకు తెలుస్తుంది జిమాట్రియా. జిమాట్రియా అంటే సంఖ్యా విలువ. A అంటే 1, B అంటే 2, C అంటే 3, D అంటే 4. ప్రతి సంఖ్యకు కూడా ఏముంటుంది? విలువ ఉంటుంది. కోడ్ లాంగ్వేజ్ రాసుకుంటారు. TARA, తారా అంటే దానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది కదా. T యొక్క వెయిట్ కొంత వాల్యూ ఉంటుంది. Aకి 1 ఉన్నట్టే, అవునా? వీటన్నిటి టోటల్ చేస్తారు. చిన్నప్పుడు ఆడుకోలేదా సరదాగా స్కూల్లో? ఆడుకొని 1 1 1 1 అంటే వచ్చే అంకె దాకా చేసి చివరికి ఏం చేస్తాడు? సింగిల్ డిజిట్ వచ్చేదాకా పెడతారు. సింగిల్ డిజిట్లో నీ లక్కీ నెంబర్ చెప్పంటే 6 వచ్చింది అనుకో, మై లక్కీ నెంబర్ 6 అంటాడు. ఇక దాని మీద చూసుకుంటాడు. అయితే జోక్ కాదు అది. దట్ ఈస్ అ సైన్స్. దట్ ఈస్ కాల్డ్ ద న్యూమరాలజీ.
అది బైబిలికల్ న్యూమరాలజీ కూడా ఉన్నది. దాన్ని జిమాట్రియా అంట సైంటిఫిక్గా. జిమాట్రియా అంటే సంఖ్యా విలువ. ఏంటా సంఖ్యా విలువ అంటే హెబ్రీ భాషలో ఐ యామ్ గాడ్, నేనే దేవుణ్ణి అన్న పదం, ఎనీ ఎలోహిం అనే పదం ఉంటుంది. యు ఆర్ సన్ ఆఫ్ ద గాడ్, నీవే దేవుని కుమారుడు అనడానికి వెన్ ఎలోహిం అనే మాట ఉంటుంది. అంటే ఎనీ ఎలోహిం, బెనీ ఎలోహిం, ఈ రెండు పదాల యొక్క సంఖ్యా విలువను కలిపితే 153 అక్షరాలు ఎంత వస్తుంది? 153. దీని అర్థమైంది, ఐ యామ్ గాడ్ అండ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుడు ఏమంటున్నాడు? నేనే దేవుడని, నీవు నా కుమారుడివి. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. అదేంద్రా హిబ్రూ భాషలోనే ఇట్లా వస్తుందా అని గ్రీకులు ట్రై చేసిండ్రట ఇదే వర్డ్ని. గ్రీకు భాషలోనూ 153 వచ్చింది. దీని తర్వాత లాటిన్ వాళ్ళు ట్రై చేశారట ఈ సంఖ్యాశాస్త్రాన్ని, జిమాట్రియా. ఆ తర్వాత ప్రపంచ చరిత్రలో 3 ఫేమస్ జిమాట్రియన్స్ అయ్యారు. ఎవరంటే హెబ్రూస్, గ్రీక్స్ అండ్ ద లాటిన్స్. ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ వాళ్ళ సైన్స్లో జిమాట్రియా అనే ఒక సబ్జెక్ట్గా వాళ్ళు వాడుతూ ఉంటారు. మనం క్లాస్ రూమ్లో సరదాగా ఆడుకున్నది అక్కడ ఒక పెద్ద సబ్జెక్టుగా మారింది. ఎందుకు అంటే ప్రతి సంఖ్యకు కూడా ఒక గొప్ప విలువ ఉంది. ఆ విలువ వెనుక ఒక గొప్ప అర్థం ఉంది. ఇప్పుడేం నేర్చుకున్నారు? 153 గొప్ప చేపల వెనుకున్న రహస్యం. మొదటిది, అది దేవుని యొక్క ప్రణాళికనియు. రెండవది, అది దేవుని యొక్క లెక్కనియు. మూడవది, అది దేవుని యొక్క సంఖ్య విలువనియు. నాలుగవది, దెర్ ఇస్ ఎ డివైన్ ప్రాఫెసీ, దేవుని యొక్క ప్రవచనం. ఎహెచ్కేలు 47వ అధ్యాయానికి వెళ్ళండి. 9-10 వచనాల్లో ఒక మాట ఉంటుంది. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెలా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చటం వలన ఆ నీరు మంచి నీళ్ళగును, గనుక చేపలు బహు విస్తారములగును. ఎక్కడికి పారును అక్కడ సమస్తము బ్రతుకును. ఎన్గేది పట్టణము మొదలుకొని ఎనెగ్లేయిము పట్టణం వరకు చేపలు పట్టువారు దాని పక్కన నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలను బహు విస్తారముగా నుండును. ఆమేన్. ఏంటి ప్రవచనము? 9వ వచనములో ఏమన్నాడంటే, ఈ నీరు రావడం ద్వారా సముద్రపు నీరు ఏమైందట? మంచి నీళ్ళుగా మారుతుందట. నిజానికి సముద్రపు నీళ్ళు మంచి నీరా, ఉప్పు నీరా? చెప్పాలి. సముద్రపు నీరు ఏ నీరు? కానీ ఎప్పుడైతే జీవజలముల ఊటయకు దేవుని ఆత్మ ఆడ ప్రవేశిస్తుందో ఆ ఉప్పు నీళ్ళు ఎలా మారతాయట? మంచి నీళ్ళుగా. ఇది ప్రవచనం. అంటే గలిలయ ప్రాంతంలో చీకటిలో నిండిన ప్రజలలో, సముద్రపు లాంటి మృతమైన ప్రాంతాలలో దేవుడు ప్రవేశించగానే, యేసుక్రీస్తు అనే వెలుగు ప్రకాశించగానే వాళ్ళు ఏమయ్యారు? తిరిగి బ్రతికారు, తిరిగి జీవింపజేశాడు. వారి యొక్క జీవితాలు మంచిగా మారాయి. ఈ ప్రవచనం యేసు ప్రభువులో అది నెరవేరింది. 10వ వచనంలో ఇంకో ప్రవచనం ఉంటుంది. ఏంటని చెప్పండి? ఈ పట్టణముల వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేస్తారు. మహాసముద్రములో ఉన్న ఏమని రాయబడి ఉంది? సకల జాతి చేపలు. ఈ చేపలు పట్టేటోళ్ళకి చికెనియా లేదా? ఈ చికెనియా లేదా? 153 గ్రేట్ ఫిషెస్, సకల జాతి చేపలు. ఇది యెహెజ్కేలు గ్రంథంలో రాయబడ్డ ప్రవచనము. యేసు ప్రభు కాలములో పేతురు వల వేసినప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయంలో నెరవేరటం మనం చూస్తాం. కాబట్టి ఇది దేవుని యొక్క ప్రవచనం, నెరవేరిన ప్రవచనం. ఈ రీతిగా 153 అన్నదానికి ఒక ఖచ్చితమైన లెక్క, ఒక ఖచ్చితమైన ఆత్మీయ లోతు, అర్థం అనేది ఉన్నది. దీని అంతటి ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడు ఏమంటున్నాడు మనల్ని? సకల సృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, నమ్మిన వారిని యేసు నామములో బాప్తిస్మం ఇచ్చి మీరు రక్షించండి. ఆ మాటకు ఆధారమే ఈ యోహాను సువార్త 21వ అధ్యాయములోని 153 గొప్ప చేపలు. తర్వాత రెండో మాట ఏం నేర్చుకున్నారు అక్కడ?
వారి వలలు 2 మాటలు నేర్దాం అనుకున్నాం. ఒకటి 153 చేపలు, రెండవది వారి వలలు పిగలలేదు. ఏంటి దాని యొక్క అర్థము? వారి వలలు పిగలకపోవడానికి గల కారణం ఏంటి? యోహాను సువార్త 21వ అధ్యాయంలోనే. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యమైన పని ఏంటి? ఆ వలలు పిగలకుండా కాపాడుకునే పని ఏంటి? ఒకటేమో విస్తారమైన చేపలు, అంటే దేవుడు ఎన్నిక చేసుకున్న ప్రతి జాతిలో నుండి, ప్రతి జనములో నుంచి మనం పట్టడం ఒక పని అయితే, రెండవది పట్టిన చేపలు వల పిగిలి పడిపోకుండా, వల పిగిలి వ్యర్థము కాకుండా వాటిని కాపాడుకోవడం కూడా అది మన బాధ్యత, మన పని. ఇదే విషయాన్ని ఇదే 21వ అధ్యాయంలో పేతురుతో మాట్లాడినప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు అంటూ ఉన్నాడు 15వ వచనంలో అంటాడు కదా, సీమోను పేతురును చూచి, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అడగగా, అవును ప్రభువా, నిన్ను ప్రేమించుచున్నాను ఎరుగుదువని చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనుతో చెప్పాను. 16వ వచనంలో ఇదే క్వశ్చన్ రిపీట్ అవుతుంది. అయితే యేసు ప్రభు అక్కడ ఏమంటాడు? నా గొర్రెలను కాయుమని చెప్పాను. 17వ వచనంలో సేమ్ మ్యాటర్ మళ్ళా రిపీట్ అవుతుంది. అందుకు పేతురు వ్యసనపడినట్టుగా మనం చూస్తాం. అయినా మళ్ళా దేవుడు అక్కడ ఏమంటాడు? నా గొర్రెలను మేపము. దిస్ ఈజ్ ద ప్లాన్. ఇదే ఒక గొప్ప ప్రణాళిక. పట్టుబడ్డ చేపలు ఆ వలలో నుంచి పిగిలి పడిపోకుండా ఉండాలి అంటే ద బేసిక్ 3 థింగ్స్ వీ హ్యావ్ టు డూ. మనము చేయాల్సిన 3 ప్రాముఖ్యమైన విషయాలు. మొదటి విషయం ఏంటి? నా గొర్రె పిల్లలను మేపుము. జాగ్రత్తగా గమనిస్తున్నారా? ఏముంది అక్కడ? గొర్రె పిల్లలు ఉందా లేదా చూసుకోవాలా మీ బైబిల్లో. గొర్రె ఉందా? 16వ వచనంలో ఏముంది? మరి పిల్లలు ఎడిపోయినాయి? పిల్లలు పెరిగి పెద్దవై గొర్రెలైనవి. ఇప్పుడు మేపాల్సిన అవసరం లే, కాయాల్సిన అవసరం ఉన్నది. 17వ వచనంలో ఏముంది? గొర్రె పిల్లల్ని మేపమన్నాడా, గొర్రెలను మేపమన్నాడా? గొర్రె పిల్లలను మేపే విధానం ఒకటి, గొర్రెలను మేపే విధానం ఒకటి. అది ఒకటే కాదు, దేర్ ఈస్ అ స్పిరిచువల్ డెప్త్. ఆత్మీయ లోతున్నది అక్కడే. వల పిగలకుండా కాపాడుకోవడానికి ప్రభువు చెప్పిన సూత్రం ఇదే. మొదటి దశలో గొర్రె పిల్లలుగా ఉంటారు. మంచం పడ్డావు, రోగం వచ్చింది, ఏ డాక్టర్ దగ్గర పోయినా బాగ్గాలే, వీడు బతుకుట అసాధ్యమన్నాడు. రకరకాల మంత్రతంత్ర లోక సంబంధమైన శక్తులన్నింటినీ ఆశ్రయించినా ఏ ప్రయోజనము లేక, దానిన యేసుని నమ్మండి, రక్షణ పొందండి అని ఒక టీం పోతూ ఉంటే, అవునా, వాళ్ళు ఎవరో కేకలేస్తూ ఉన్నారు, జరగ అయ్యగారిని వచ్చి ప్రార్థన చేసి పొమ్మని రాదా అని వినతి పత్రం పంపిస్తారు ఎవరి ద్వారా. సరే, యేసు ప్రభు ఈ లోకంలో సేవ చేసినప్పుడు కూడా ఆయన ఏం చేశాడు? రోగులని స్వస్థపరుస్తూ పోయాడు. దారిని ఒకటి అడిగాడు, ఏ కులం అయితేంది, ఏ మతం అయితేంది, మనసనబడ్డోడికి యేసు ప్రభు స్వస్థపరుస్తాడన్న ఒక్క నమ్మకం వాడి మనసులో నాటబడ్డదని ఒక చిన్న ప్రార్థన చేశాను. ఇప్పుడు వాడికి కావలసిన మాట ఏంటి చెప్పండి? గొర్రె పిల్ల కాదా? ఈజ్ ఎ లిటిల్ ల్యాంబ్. గొర్రె పిల్ల కాదా? అప్పుడు మంచం మీద పడుకొని బాబు ఏసే నమ్ముకోవా, అసలే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, మరి ఏసే నమ్ముకోకపోతే నరకానికి పోతావు, అగ్నిగుండంలో ఢబక్కుమంటావు, మరి అగ్ని ఆడుతూ పురుగు. ఇదే నువ్వు చేయాల్సిందే. ఏంటండి అక్కడ నువ్వు చెప్పాల్సిన సువార్త ఆల్రెడీ పాపం వాడిని ఇరుగుతాడు, ఏలు కదలట్లే, కాలు కదలట్లే పాపమా. రేపు వాడికి కావాల్సింది ఆదరణ, వాడికి కావాల్సింది ఓదార్పు, వాడికి కావాల్సింది నెమ్మది. చంటి పిల్లలకి కీర్తన గ్రంథం చెప్తే అర్థం కాదు. వాడికి ఏం చెప్పాలి? 3 పదాలు. దేవుడు లోకమును ప్రేమించారు, అంతే. అంత చిన్నగా పాలిచ్చి తల్లి ఎంత ఓపికగా పెంచుద్దో అంత ఓపికగా ఇది ఫస్ట్ స్టేజ్. ఎవరికైనా మనం క్రీస్తు యొద్దకు నడిపించాలి అంటే, ఒక ఆత్మ సంపాదించాలి అంటే గద్దిస్తే సంపాదించలేవు, ప్రేమిస్తేనే సంపాదించగలవు. ఏం చేస్తే చెప్పాలి. ఆడ కావాల్సింది హెచ్చరికలు కాదు, అర్థమైందా? ఆడ కావాల్సింది ప్రేమ.
యేసయ్య గొప్ప దేవుడయ్యా, ఎట్టాంటోనైనా కనికరించగలడు. వ్యభిచారము చేసిన స్త్రీని రక్షించగలిగిన దేవుడు, సిలువలో దొంగను రక్షించగలిగిన దేవుడు, మంచము పట్టిన నిన్ను రక్షించడా? 38 ఏళ్ళు గిట్టానే నీలాగా ఒకడు ఉంటే యేసయ్య దిగ్గున నీ పరుపెత్తుకొని నడువు అంటే ముసలోడు లేచి పరుపు చుట్టుకొని నెత్తిన పెట్టుకొని ఒక్కరు కూడా కాదు అట్ట లేతాను అని సువార్త చెప్పాలి. హల్లెలూయా. అంతకు మించిన సువార్త. పరలోకము నరకము అది అక్కడ పలుకుట వ్యర్థము. అవునా? గొర్రె పిల్లలను ఏముంది, ఖాయమన్నాడా మేపమన్నాడా? ఫస్ట్ మేపు. ఫీడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములో ఉన్న పాల వంటి వాక్యమును తీసుకొని ప్రేమపూరితమైన మాటల చేత, దేవుడు ప్రేమామయుడు, ఎంత పాపినైనా ఆయన క్షమించగలడు అన్న ఆ ప్రేమ సందేశము చేత ఆ గొర్రె పిల్లలను మీరు ముందు మేపండి, మేపండి, మేపండి. కాళ్ళు చేయి కదులుతాయి. ఒక దినాన లేచి నిలబడతాడు. దేవుడు నన్ను స్వస్థపరిచాను. దేవుని సన్నిధికి వస్తాడు. సంవత్సరం అయితే, 2 ఏళ్ళు అయితే, 3 ఏళ్ళు అయితే, ఇదేనా ఇక ఇంకా పాలవుతావా? నీ కొడుకు మాత్రం 6వ నెల రాగానే అన్నం ముట్టేస్తావు, కానీ వీడికి మాత్రం ఇంకా 3 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా పాలవుతావా? ఈరోజు కొన్ని సంఘాల్లో విశ్వాసులు ఎలా కోరుకుంటున్నారంటే, అబ్బో హెచ్చరికలు చేయొద్దు, ఏం చెప్పాలా? ప్రాస్పరిటీ గాస్పెల్. ఏంటి ప్రాస్పరిటీ? ప్రార్థించు దీవించబడతావు, ప్రార్థించు పొలం వస్తుంది, ప్రార్థించు ఫ్లాట్ వస్తుంది, ప్రార్థించు కారు వస్తుంది, ప్రార్థించు ఉద్యోగం వస్తుంది, ప్రార్థించు పెళ్ళి అవుతుంది, ప్రార్థించు పిల్లలు పుడతారు, ప్రార్థించు ధనవంతుడు అవుతావు. ఇదే హౌస్ డెడికేషన్ బోర్డు రిబ్బన్ కట్ చేయడం. దేవుడు గొప్ప కార్యము చేశాను. ఎంత గొప్ప కార్యం అండి, నాకు అర్థం కాదు. గొప్ప కార్యం అది చెప్పాలి మీరు. గొప్ప కార్యమా? నథింగ్. ఇట్స్ ఎ పీనట్ టు ద గాడ్. దేవుడి దృష్టిలో అది చాలా అల్పమైన కార్యం. నీకు పెళ్లి చేయడం ఒక అల్పమైన కార్యం, నీకు ఇల్లు కట్టేయడం ఒక అల్పమైన కార్యం. అది నీకు లైఫ్ టైం టార్గెట్, కానీ దేవునికి అల్పమైన కార్యం. అసలు దేవుడు ఆ కార్యాల కోసం కాదు నిన్ను సిద్ధపరిచింది. దేనికోసం? ఒక్క పాపి ఈ లోకములో రక్షించబడుట పరలోకములో గొప్ప విందు మహోత్సవం. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. ముసలోడైన పేతురును మళ్ళా గుంజుకొచ్చాడు యేసయ్య. యవనస్తులైన మీరు బాధ్యత తీసుకోలేరా? తీసుకోలేకుండా ఎంతసేపు లోకంలోనే పడి తిన్నాం, తాగుదాం, సంపాదించుకుందామంటే రేపు మీరు ముసలోళ్ళు అవుతారు, మోకాలు చిప్పలు అరుగుతాయి. ఆ రోజు మేము వస్తామంటే మోకాలు సహకరించదో, ఎటు ప్రయాణాలు చేయలేరు, బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, అలసిపోతారు, తిరగలేరు. యవ్వన బలం ఉన్నప్పుడే, యవ్వన శక్తి ఉన్నప్పుడే మీ శక్తి, మీ బలము, మీ ధనము, మీ ఘనము ఎవరి కోసం వాడాలి? ఎవరి కోసం వాడాలి? నా కోసమా? ఆత్మలు సంపాదించడం కోసం వాడాలి. రండి మోకరిద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. ఆత్మలు సంపాదించడమే మన ధ్యేయం. మనలో ఒక్కొక్కడికి ఒక లెక్క ఉండాలి. దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడు, పరలోకంలో ఆయన ముందు నిలబడ్డప్పుడు ఆయనకు ఏం జవాబిస్తావు, ఎన్ని ఆత్మల లెక్కను అప్పచెప్పగలవు అనేది ఈరోజు ఒక తీర్మానం తీసుకో. పేతురు మీద బాధ్యత ఇవ్వబడ్డది. 153 విస్తారమైన చేపలనే ఒక లెక్క పేతురు దగ్గర ఉన్నది. ఆయన ఒక లెక్కను కలిగి ఉన్నాడు. ఆ యొక్క వలలు పిగిలిపోకుండా దేవుడే పేతురుకు నేర్పించాడు ఏ రీతిగా ఆత్మలు సంపాదించాలో. ఈ రాత్రి ఆత్మలు సంపాదించే వ్యక్తిగా ప్రభువా నన్ను ప్రతిష్ఠించండి, బాధ్యత తీసుకునే వ్యక్తిగా ప్రభువా నన్ను ప్రతిష్ఠించండి. నేను, నా భార్య, నా కుటుంబం నీకు సాక్షిగా నిలబడినట్లుగా ప్రభువా నన్ను ప్రతిష్ఠించండి అని. క్రీస్తునందు ప్రియ సహోదరుడా, క్రీస్తునందు ప్రియ సహోదరి, సమర్పణతో ప్రార్థన చేసుకోండి, సమర్పణతో ప్రార్థన చేసుకోండి.